హలో గైస్, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు జీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు క్రియేటివ్ వరల్డ్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నాది కొత్త ఎక్వేరియం అయితే నేను తీసుకున్నాను. ఆ ఎక్వేరియం సెటప్ అది ఎలా చేశాను, ఏంటి, తర్వాత దాంట్లో ఏ ఫిషెస్ వేసాను మొత్తం అన్ని మీకు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. సో ఈ వీడియోని వెంటనే వెళ్ళి కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏటనిపిస్తే అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ముందుగా మీకు ఎక్వేరియం అయితే లాస్ట్లో చూపిస్తాను. దానికి కావాల్సిన ఏ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎక్వేరియం కింద వేయడానికి ఈ థర్మోకోల్ అయితే తీసుకున్నాను. అంటే కింద గ్లాస్ కాబట్టి ఈ థర్మోకోల్ వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. వేయింగ్ నార్మల్ దాని మీద గ్లాస్ మీద పడకుండా ఇది మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది. ఇది గ్లాస్ అంటే గ్లాస్ కింద మీరు ఇది తీసుకోవడం బెస్ట్. సో అది ఎక్వేరియం గ్లాస్ కింద అయినాకి థర్మోకోల్. నెక్స్ట్ ఎక్వేరియం పైన అయినాకి ఈ క్యాప్ అనమాట. ఈ క్యాప్ తీసుకున్నాను ఎక్వేరియం పైన, అంటే కొంచెం నీట్గా లుక్ కనిపించడానికి. అదేవిధంగా ఈ క్యాప్కి అంటే మన ఎక్వేరియంలోకి లైట్ కూడా తీసుకున్నాను. ఈ లైట్ కూడా కొంచెం అంటే మరీ అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు, బాగుంటుందని ఎక్వేరియంలోకి లైట్ పెట్టుకుంటే కొంచెం ఎక్వేరియం లుక్ బాగుంటుంది కదా, అందుకే ఇందులో లైట్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఇది మనకి ఎయిర్ ఫిల్టర్ అనమాట. వాటర్ని క్లీన్ చేస్తుంది, అదేవిధంగా ఫిష్కి ఆక్సిజన్ ఇస్తుంది. ఒరిజినల్ ఆక్సిజన్ అంటే మరి అంత హై ఆక్సిజన్ కాదు, ఫిష్ బాగుంటుంది, నీట్గా మంచి ఆక్సిజన్ లెక్క వస్తుంది. చూపిస్తాను. సో ఇది ఆక్సిజన్ పంప్ మోటార్. ఇది మోటార్ అన్నమాట. ఈ పైప్ బయట ఎయిర్ తీసుకుంటది. ఈ కింద ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ ఏంటంటే మీకు వాటర్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా ఇది ఫిల్టర్ చేస్తుంది అనమాట. వాటర్ ఎప్పుడు క్లియర్ గా ఉంటది. ఇందులో ఇది మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. అంటే మార్చుకోవడం అంటే క్లీన్ చేస్తూ ఉండాలి, ఓకేనా. ఇది నార్మల్ మీకు తెలిసిందే కదా, ఎక్వేరియం పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి. తర్వాత ఇది కొంచెం ఆ వచ్చిన బబుల్ వాటర్ ఫోర్స్ ని కొంచెం స్మూత్ గా నీట్ గా రావడానికి ఇది అన్నమాట. ఈ క్యాప్ ఇలా వాడుకోవడం. సో ఇది అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇది ఫిషెస్ కి ఫంగస్ గట్ట రాకుండా బ్లూ లిక్విడ్. దీంట్లో రకాలు ఉంటాయి, ఇవన్నీ అంటే మెడిసిన్ అనమాట ఫిష్ కి. ఇది బ్లూ కలర్, దీంట్లో ఎల్లో కలర్ ఉంటుంది. అది వేరేగా అంటే ఫిషెస్ కి ఇన్ఫెక్షన్స్ గట్ట అవ్వకుండా ఫస్ట్ వాటర్ వేసిన తర్వాత ఒక 4 drops 5 drops వేయాలి. మనది పెద్ద ట్యాంక్ కాబట్టి ఒక 4 to 5 drops ఇది వేయాలి. నెక్స్ట్ ఆప్టిమమ్, ఇది ఫిష్ ఫుడ్ అంటే ఆల్ మిక్స్డ్. ఇది డ్రై ఫుడ్ అనమాట. మన ఫిష్ నార్మల్ డ్రై ఫుడ్ ఫిష్ కాబట్టి డ్రై ఫుడ్ వాడుకుంటున్నాం. కొన్ని లైవ్ ఫిషెస్ ఉంటాయి, అంటే లైవ్ ఫుడ్ తింటాయి. అవి అయితే నార్మల్గా ఎర్త్ వామ్స్ కానీ నీల్ వామ్స్ కానీ చాలా ఉంటాయి. ప్రెసెంట్ మనం డ్రై ఫుడ్ ఫిషెస్ తీసుకున్నాం కాబట్టి డ్రై ఫుడ్ ఇది. నెక్స్ట్ ఎక్వేరియం లోపల అయినాకి కొన్ని స్టోన్స్ అనమాట. ఇది ఈ నార్మల్ స్టోన్స్. ఇవి మార్బుల్ స్టోన్స్ అనమాట. ఈ 2 ప్యాకెట్లు. సో ప్రెసెంట్ అయితే మనం ఇవి తీసుకున్నాము. ఫిషెస్ అయితే తీసుకున్నాం, కొన్ని ఫిషెస్ కూడా చూపిస్తాను. ఇంకా నేను తీసుకోవాల్సినవి కొన్ని ప్లాంటెడ్ నార్మల్ టైప్ ఉంటాయి కదా, ప్లాంటెడ్వి, కొన్ని నార్మల్ టాయ్స్ కానీ ఇవి తీసుకోవాలి. అవి ముందు అయితే తీసుకుందాం. ప్రెసెంట్ అయితే నేను ఇవి అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఫిషెస్ చూపిస్తాను, రండి. సో గైస్, ఇవి మన ఫిషెస్ మనం తీసుకున్నవి. ఇవన్నీ కూడా ఎక్వేరియంలోకి వేస్తాను అనమాట. ఇందులో గోల్డ్ ఫిష్ ఉంది, బ్లాక్ గోల్డ్ ఉంది, నార్మల్ టెట్రా ఫిషెస్ ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మన ఎక్వేరియంలో వేయడానికి ఫిషెస్ తీసుకున్నాం. నార్మల్గా ఇప్పుడు సైడ్కి బకెట్లో పెట్టాను, కానీ ఎక్వేరియంలో వేసిన తర్వాత నీట్గా ఉంటాయి.
ఓకేనా. ఇప్పుడైతే మన ఎక్వేరియం చూపిస్తాను రండి. సో గైస్ ఇది మన ఎక్వేరియం అన్నమాట. ఇంకా దీన్ని నార్మల్ సెటప్ అయితే చేయలేదు, మీకు చూపిస్తాను ఎలా సెటప్ చేస్తాను ఏంటి అనేది. ఇది షాప్ వాడి దగ్గరికి వెళ్తే మనకి ఎక్వేరియంని నార్మల్గా ఇలా ఈ సైడ్కి టేప్స్ కానీ ఈ బ్యాక్ సీనరీ కానీ ఇవన్నీ నీట్గా చేసి ఇస్తాడు షాప్ వాడే. కొద్దిగా టేప్ ఇది ఓకే, ఇవన్నీ నీట్గా చేసి ఇస్తాడు షాప్ వాడు. ఇది మా దేవుడి గది. పొద్దున్నే మార్నింగే పూజ చేశాను, అంటే తిరుపతి వెళ్ళి వచ్చాను కదా, కొద్దిగా నీట్గా పూజ చేశాను. సో ఇప్పుడు ఇది నా ట్యాంక్ సెటప్ ఎలా చేస్తాను చూపిస్తాను రండి. ముందైతే మనం థర్మోకోల్ని కట్ చేసుకొని, అంటే దీని సైజుకి కట్ చేసుకొని దీని కింద వేసుకోవాలి. నేను చూపిస్తాను. ఇది కట్టర్, నేను కట్ చేయను. సో గైస్ ఇప్పుడైతే మన థర్మోకోల్ని ఎక్వేరియంకి సైజ్ చూసుకొని కట్ చేస్తాం. సో ఇది కొలత, ఇక్కడ మార్క్ అయితే తీసుకున్నాము. ఈ మార్క్ ఈ కొలత ప్రకారం మనం దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. ఎక్వేరియంని మన థర్మోకోల్ మీద అయితే పెడతాం. ఇలా ఉంటుంది అన్నమాట. సో గైస్ ఇప్పుడైతే మార్బుల్స్ అయితే వేద్దాం, స్టోన్స్. కింద స్టోన్స్ వేస్తాం, ఫిల్టర్ కూడా పెట్టాం. ఇప్పుడైతే వాటర్ అయితే దాంట్లోకి వేద్దాం. సో చూసారు కదా గైస్ మన ఎక్వేరియం సెటప్ ఎలాగుందో. సో మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.